హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజు అయితే నేను మీకోసం టొమాటో క్యాప్సికమ్ కాంబినేషన్లో కర్రీ తెచ్చేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం క్యాప్సికమ్ మసాలానే కాకుండా ఈ కాంబినేషన్లో కూడా కర్రీ ట్రై చేయండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా దానికోసం క్యాప్సికమ్ని ఇలా డైస్లా కట్ చేసుకోండి. అండ్ టొమాటోస్ని కూడా ఒక్క టొమాటోలో 4 ముక్కలు చేసి పెట్టుకోండి. అలాగే మనము కారం, ధనియాల పొడి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు అండ్ కొన్ని ఎండుమిరపకాయలు కూడా తీసేసుకున్నాము. సో మనం ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. సో ఇలా మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. సో ఇలా మనం కలుపుకున్న తర్వాత అందులోకి మనం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా మనము వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇది మనం స్కిప్ చేయకూడదు. సో మనం చిటికెట్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. సో చెప్పాను కదా, పసుపు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకోండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఇలా మనం క్యాప్సికమ్ అనేది డైస్లా కట్ చేసుకోవాలన్నమాట. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో ఇలా టొమాటోస్, క్యాప్సికమ్ కూడా కాసేపు మగ్గనివ్వాలన్నమాట. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఊరికే మసాలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది మనకి. చూసారా, మగ్గిపోయాయి. ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి, కారం పొడి, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇలా మనము మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని, తగినంత వాటర్ అనమాట. ఎక్కువ గ్రేవీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. సో ఇలా మనం వాటర్ కూడా పోసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. చూసారా, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇలా కాసేపు మనము ఒక్క 1 మినిట్ పాటు స్టవ్ మీద పెట్టేసేయండి. గ్రేవీ చూసారా, మనకి మసాలా గ్రేవీలానే అనిపిస్తుంది అనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మసాలా అంటే మనకి టైం ఉండదు కాబట్టి ఇలా ట్రై చేయండి, త్వరగా కూడా అయిపోతుంది మనకి కర్రీ. సో ఇలాగా మనకి ఆయిల్ మొత్తం పైకి తేలాక దీన్ని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమే. సో ఇలా కాంబినేషన్లో కర్రీస్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ క్విక్గా కూడా అయిపోతుంది కర్రీ మనకి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.